మిట్ట మధ్యాహ్నం 12 తర్వాత బయటకెళ్తే కంపల్సరీ ఏమైనా తినేసి వెళ్ళాలండి. లేపోతే కడుపులో ఎలకలు రన్నింగే. సో, అందుకే నాకెందుకో ఎర్లీ లంచ్ చేసే మూడ్‌లో లేను. అరిసెలున్నాయి ఇంట్లో. అరిసె తింటూ అయితే బయలుదేరాను. నాతో పాటు వెనక సీట్‌లో మమ్మీ, ఇంకా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ఆంటీ కూడా ఉన్నారు. ఇంతకీ ఎక్కడికెళ్ళాననుకుంటున్నారు? నేను నా బిల్డప్ అనుకుంటున్నారా? ఏం లేదండి. డీమార్ట్‌కయితే వెళ్ళాము. రెగ్యులర్‌గా అయితే డీమార్ట్‌కి వెళ్ళే సాహసం నేను చేయను. ఎందుకంటే నా ఎనర్జీ లెవెల్స్ సరిపోవండి. అక్కడంతా క్యూ లైన్స్ అంతంత టైం నేను కేటాయించలేను. బట్ ఈరోజైతే ఆంటీకి ప్రామిస్ చేశాను. ఆంటీ వాళ్ళ ఇంట్లో అప్‌కమింగ్ ఒక బర్త్‌డే ఈవెంట్ ఉంది. చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందామమ్మా అని అంటే వెళ్ళామండి. వెళ్ళి ఊరికే ఉంటామా? వెళ్ళంగానే చూడండి మా అమ్మ ఏం చేసిందో. నేనైతే మా అబ్బాయికి న్యూటెల్లా తీసుకున్నానండి. వాడికి చాలా ఇష్టము. మమ్మీ ఏమో ఇదిగోండి తాజ్ మహల్ అండ్ 3 రోజెస్ కలుపుతారు ఆవిడ. అలా బావుంటుంది టీ అని చెప్తారు. ఎన్నో ఏళ్లగా మా ఇంట్లో ఫాలో అయ్యే రిచువల్ అనమాట. సరే పావు బాజీ స్నాక్ పిల్లలకి ఇష్టం అని అది కూడా తీసుకున్నాను. అండ్ పార్లీజీ తీసుకున్నాను బిస్కెట్స్. మా అమ్మాయికి చాలా ఇష్టమండి. దానికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయినా కూడా పార్లేజీ బిస్కెట్స్ అంటే పిచ్చి. అండ్ నాకిష్టమైన బ్రూ సాషెట్స్ కూడా తీసుకున్నాననమాట. ఎందుకంటే నాకు కాఫీ అంటే పిచ్చి. అంతటితో ఆగుతామా? అక్కడ ఆ పంచదార అలా చూడంగానే ఆ చింతపండు చూడండి అసలు అచ్చులు ఎంత బాగున్నాయో. ఇంకా మమ్మీకైతే అండి ఏదైనా డైమండ్ షోరూమ్‌కి తీసుకెళ్ళినా అంత ఆనందపడరు. ఈ సరుకులు కొనడం, కూరగాయలు కొనడం అంటే చాలా ఇష్టం అనమాట. సర్లే పాపం ఆవిడ హ్యాపీనెస్ ఎందుకు తీసేయాలి అని అప్పుడప్పుడు అలా టైం ఇస్తూ ఉంటాను. అదిగోండి పెసరపప్పు, పుట్నాలు అండ్ నా చేతుల్లో ఏంటనుకుంటున్నారా? ఈ మధ్య కాల్షియం లెవెల్స్ కోసం నువ్వులు తినమంటున్నారు కదండీ! అందుకని 2 నువ్వుల ప్యాకెట్లు, సన్న ఆవాలు దొరికితే తీసుకున్నాను. ఈ మధ్య ఆవాలు ఏంటో లావుగా ఉంటున్నాయి. నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. సో, సన్న ఆవాలు దొరికినాయని తీసేసుకున్నానండి. ఇకపోతే ఇదేంటనుకుంటున్నారా? మా ఇంట్లో వండే నాన్ వెజ్ అసలు ఏ ఇంట్లోనూ వండుకోరేమో. ధనియాల పొడి ఎంతున్నా సరిపోవట్లేదు. సరే ధనియాల పొడి ప్యాకెట్స్ కొని తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ పసుపు కూడా అయిపోయిందమ్మా అని అందండి. సరే ఏంటో బ్రైట్‌గా ఉంది. ఇలా 2 రకాల పసుపులున్నాయని చెప్తోందండి. విషయం ఏంటంటే ఒకటి గరం మసాలా, ఒకటి పసుపు అనమాట. ఆవిడ రియలైజ్ అవ్వలేదు. నేను చూపిచ్చాను. అండ్ ఈ లవంగాలు భలే ఉన్నాయండి హ్యూజ్‌గా. అంతటితో ఆగామా కూర కారం కనిపిచ్చింది. అది కూడా మన పప్పులు, సాంబార్స్‌లో వేసుకుంటే చాలా యమ్‌గా ఉంటుంది. అదొక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇదిగోండి ఆయిల్ సెక్షన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఆయిల్ కొన్నా సరిపోవట్లేదు. యాక్చువల్‌గా రూల్ ఏంటో తెలుసా గైస్? ఒక మనిషికి వారానికి నెలకి ఒక ప్యాకెట్ ఆయిలే వాడాలంటండి. సో, నలుగురుంటే 4 ప్యాకెట్సే తీసుకోవాలి ఒక ఇంటికి. మనలో ఎంతమంది అది ఫాలో అవుతున్నామో నాకు తెలీదు. అండ్ ఈ టిష్యూస్ కూడా చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఈ వీల్ పౌడర్ ఎందుకు కొన్నాననుకుంటున్నారా? మా ఇంటి చుట్టూ ఉన్న పెద్ద భారీ సందు కడగడానికండి ఈ వీల్ సర్ఫే వాడుతుందమ్మా. ఎందుకమ్మా అంటే ఆవిడ వినరనమాట. లేదు లేదు నాకు కావాలని చెప్పి. నేను ఆల్రెడీ ఒకటేస్తే ఇంకొకటేసారొచ్చి. ఇకపోతే ఈ కోల్గేట్ టోటల్ అండి మా ఇంట్లో ఎన్నో ఏళ్లగా వాడే పేస్ట్ ఇది. అండ్ ఇదిగోండి ఈ ఓల్డ్ సింథాల్ తరతరాలుగా మా ఇంట్లో జనరేషన్స్ నుండి వాడుతున్న సింథాల్ సబ్బు అనమాట. ఎందుకో మేడ్ విత్ వెజిటబుల్ ఆయిల్స్ కదండి అందుకని మాకు ఇష్టము. మీలో ఎంతమంది సింథాల్ వాడతారో కామెంట్ చేయండి. అండ్ ఇది ఎందుకు అనుకుంటున్నారా? మా ఇంట్లో అండి చపాతీకి ఒకటి కావాలి, దోసకి ఒకటి కావాలి. ఈ మధ్య శాండ్విచ్ మేకింగ్ స్టార్ట్ చేశాను మా అబ్బాయికి. వాడికి శాండ్విచ్ మేకర్లో నచ్చదనమాట. ఇలా తవా మీద చేయమంటాడు. వాడి కోసం ఇంకొకటి తీసుకున్నాను. ఎన్ని కొన్నా సరిపోవట్లేదు. అండ్ దెన్ ఈ కాఫీ కప్స్ ఇవి కూడా అండి ఎన్ని కప్పులున్నా జనాలు ఎక్కువైపోయి పిల్లలు పెద్దయిపోతే అవి సరిపోవట్లేదనమాట. ఎన్ని కొన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. లోపల కలర్ ఇలా డార్క్ ఉన్న కప్స్ అయితే బెటర్ అనిపించిందండి. కాఫీ, టీ మార్క్స్ తెలియకుండా ఉంటాయి కంపేర్డ్ విత్ ఇలా వైట్ కప్స్ కంటే కూడా. ఇకపోతే ఇంకా బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్దాము అనుకునే లోపు ఇదిగోండి డస్ట్‌బిన్ బ్యాగ్స్ కనిపించాయి. బట్ నాకు స్మాల్ సైజ్ దొరకలేదు. మీడియం అండ్ లార్జ్ ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా! ఇంకా లైట్‌లే అని కొద్దిసేపు వెతికాను. ఎంత వెతికినా స్మాల్ మటుకు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ ఎక్సెస్‌గా ఇవి తీసుకెళ్ళి ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో మగ్ ఒకటి విరిగిందండి నిన్న మొన్న. సో, విరిగిపోయిన మగ్స్, బకెట్స్ ఉంటే అది నెగెటివ్ ఎనర్జీ అంట బాత్రూమ్‌లో. అందుకని కొత్త మగ్ తీసుకున్నాను. ఆఫ్టర్ దాట్ ఇదిగోండి అసలు మెయిన్ పాయింట్ చెప్పాను కదా! రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి. ఆ ఆంటీ దగ్గరికైతే వచ్చాను. ఆవిడ ఏయో హాట్ ప్యాక్స్ పిక్ చేసుకున్నారు. అండ్ మంచి బాక్స్ ఒకటి దొరికింది గైస్. 300 నియర్లీ ఇది 150కి వస్తోంది. అంటే 50% అనమాట. అవి తీసుకున్నాము. ఒక 20 బాక్సెస్ ఏమో తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ అదిగోండి జీరో షుగర్ కోక్స్. పిల్లలు జిమ్‌కి వెళ్తున్నారు కదా! ఈ మధ్య జీరో షుగర్ తాగుతున్నారు. అవి ఒక 2 కేసులు వేసుకున్నాను. అంటే రోజు తాగరులేండి. నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా! ఎప్పుడన్నా బిర్యానీస్ అవి చేసినప్పుడు టెంప్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఈ బౌల్స్ ఏంటో భలే అట్రాక్టివ్‌గా ట్రెడిషనల్‌గా అనిపించినాయి. సరే క్రిషమ్మ లైక్ చేస్తుంది మా అమ్మాయి అని తీసుకున్నాను. అండ్ ఏవండి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కంటే ఇంటి ముందు ఇలా గ్రీన్ కలర్ మ్యాట్ ఉంటే అదృష్టం అంటండి. ఎవరో చెప్పారు. అందుకని అది కూడా కొన్నాను. ఆహా! డీమార్ట్‌కి వెళ్తే సాఫ్టీ తినకుండా వస్తే అస్సలు ట్రిప్ పూర్తవ్వదు. అందుకని కంపల్సరీ సాఫ్టీ కొనుక్కుంటాము. అండ్ మా మమ్మీకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఆవిడ లిటరల్లీ అలిగేస్తారు ఇది ఇప్పించకపోతే డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు.
ఇద్దరం తలా ఒకటి తీసుకున్నాము. అండ్ లోపల ఉన్న మా ఆంటీ, ఇంకా మాతో వచ్చిన డ్రైవర్ ఇంకా అవ్వలేదు వాళ్ళ షాపింగ్. వాళ్ళకి కూడా తర్వాత మేము తినేసి ఇంకొక 2 తీసుకొని అయితే బయట వెయిట్ చేసామండి. సో, అలా హడావుడిగా జరిగిన డీమార్ట్ షాపింగ్ వ్లాగ్ అనమాట. సో, సరదాగా అనిపించింది. మీరు కూడా చూసినట్టుంటుంది. మా ఇంట్లో మేమేం కొంటాము అన్న ఇంటెన్షన్ తోటి చేసిన వ్లాగ్. బోర్ కొట్టించుంటే ఐయామ్ సో సారీ. బోర్ కొట్టదులేండి. 5 నిమిషాలు కదా! మీకున్న 24 అవర్స్‌లో 5 మినిట్స్ దొరకదా ఏంటి? పోలా, అదిరిపోలా. ఫైనల్‌గా ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంతకీ నన్ను ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. సో దట్ రోజు నా వీడియోస్ చూడొచ్చు. అండ్ మీకు నా వీడియో జెన్యూన్‌గా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉండనా? మళ్ళీ కలుద్దాం.